అందరికీ నమస్కారం। ఈరోజు సత్యవేడ నియోజకవర్గం కేవీపురం మండలంలో ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది। సార్వత్రిక నేపథ్యంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం। మహిళల పట్ల ఏ ప్రభుత్వం సానుభూతిగా కానీ ఏ ప్రభుత్వం మహిళలకి ఒక్క పథకం కూడా వేసినా దాఖలేదు। ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ మంత్లో చేయూత ఆసరా ప్రోగ్రాంలో అంటివి బటన్ నొక్కడం జరిగింది। సీఎం గారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని మన రాష్ట్రంలో ఒక కీచుకుడు ఉన్నాడు। మహిళలంటే పట్టదు, వృద్ధులన్నా పట్టదు, వృద్ధాప్య విద్యార్థులన్నా పట్టదు। ఎవరంటే ఒకే ఒక ముఖ్యమంత్రి, ఒక కీచపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు। ఎందుకంటే మహిళలంతా ఈ సమ్మర్ టైంలో పళ్ళుకు బాలేరు ఎండ్లకాలం ఆసరా డబ్బు చేయూత డబ్బు పడితే అకౌంట్లో కుటుంబం అనేది పోషించుకునే పరిస్థితి ఉండేది। దానికి కోర్టుకెళ్ళి ఈ అమౌంట్ ఎలక్షన్ కోడ్లో వేయకూడదని ఒక నెపంతో, ఎందుకంటే మహిళలంతా జగనన్న వైపు మేము ఉన్నామని ప్రతి సోషల్ మీడియాలో చూస్తున్నాం, ప్రతి విలేజ్లో చూస్తున్నాం। ఎందుకంటే జగనన్న మాకు అన్ని సంక్షేమాలు అందించాడు, జగనన్న మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నాడని మహిళలంతా ఈ విధంగా ఉండడం ఓర్చుకోలేక, మహిళలంతా ఈ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే మహిళలంతా పచ్చగా ఉండడం ఓర్చుకోలేక కోర్టుకు వెళ్ళడం జరిగింది। కోర్టుకు వెళ్ళిన సందర్భంలో జగనన్న మళ్ళా మహిళలు అన్యాయం అయిపోతున్నారు, ఎలక్షన్ కోడ్ వస్తే 2 నెలలు పడుతుంది, ఈ డబ్బులు ఎలాగైనా మహిళల ఖాతాలో వేయాలని జరగడంతో మళ్ళా జగనన్న కోర్టుకు వేయడం జరిగింది। మా నిరుపేద అక్కల చెల్లెలకి ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ మళ్ళా వాళ్ళ ఖాతాలో జమ చేయాలని అడగడం జరిగిందనమాట। మళ్ళా చంద్రబాబు నాయుడు దానికి ఏం చేశాడంటే మళ్ళా అడ్డు వేశాడు। ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల అమౌంట్లో పడిపోతే ఎక్కడ మహిళలంతా జగనన్న వైపు వెళ్ళిపోతారేమో ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు రకరకాల గుంట చిక్కు ప్రయత్నాలు చేస్తున్నాడు। మళ్ళా కోర్టు నుంచి ఎప్పుడైతే మళ్ళా తీర్పు వచ్చింది, ఏమని వచ్చింది, జగనన్న వేసిన పిటిషన్కి మహిళల ఖాతాలో అమౌంట్ వేయొచ్చు, దీనికి ఎలక్షన్ కోడ్కి ఎలాంటి సంబంధం లేదని వేయడం జరిగింది। మళ్ళా చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు 24 గంటల గడవక ముందే, పొద్దు మొలవక ముందే ఇంకేమీ పని లేదన్నమాట చంద్రబాబు నాయుడికి। ఒకటి ఎల్లో ఛానల్ ఒకటి పెట్టుకుంటాడు, ఎల్లో మీడియా పెట్టుకుంటాడు, కోర్టును అడ్డం పెట్టుకుంటాడు, ఇదే పని అనమాట। మళ్ళీ కోర్టుకు వేయడం జరిగింది, మహిళల ఖాతాలో అమౌంట్ వేయడం జరగదు, వేయకూడదని మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయడం। కానీ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారిని, జగనన్న గారిని మహిళలంతా ఒక పెద్ద ఎత్తున మా దేవుడు, మా ఇంటి వెలవేల్పు, మా పెద్ద కొడుకని పొగుడుతుంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేక రకరకాల గుంట చిక్కులని పడతా ఉన్నాడు। ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు, నీకు మే నెల 13వ తేదీ నీ కుర్చీని మడతబెట్టి ఈ రాష్ట్రంలో తడిగే పరిస్థితి ఉంది। ఎందుకంటావా, గతంలో నువ్వు పసుపు కుంకుమ అని చెప్పావు, ఏ రోజన్నా ₹1 మహిళల ఖాతాలు వేసావా? ఏ రోజన్నా నీ జన్మభూమి కమిటీలు బతికారు, మీ పార్టీ నాయకులు బతికారు? ఏ రోజన్నా మహిళల్ని, రాష్ట్రంలో వృద్ధుల్ని, వికలాంగులని ఇంకెవరినైనా పట్టించుకునే పరిస్థితి ఉందా? లేదు। నువ్వు చేయలేనమ్మా, ఏందో చెప్పిందంటే పెట్టలేనమ్మా, ఏం జరిగిందంట, ఆ విధంగా పెట్టే ఇంటికి వెళ్ళి మా దేవుడు జగనన్న మా మహిళలంతా సంక్షిప్తంగా ఈ రాష్ట్రంలో మేమంతా మహిళలంతా బాగున్నామని ఉంటుంటే ఓరవలేక నువ్వు ఎన్నో గుంట చిక్కులు నక్కావు, ఎన్నో కూటమిని నువ్వు ఒక్కడివే రాలేక భయపడి రకరకాల కూటమిలంతా నువ్వు తోడు తెచ్చుకున్నావు। సింహం ఎప్పుడు కూడా చెప్తా ఉన్నావు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక సింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే। ఈ సింహాన్ని ఈ తోడేల వల్ల ఎవరి వల్ల కాదు ఈ సింహాన్ని ఓడించడానికి। రాష్ట్రం అంతా ఒకే ఒక నినాదం, జగనన్నే మళ్ళా సీఎం, 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తామన్న భయంతో నువ్వు రాష్ట్రం నుంచి పరారయ్యే పరిస్థితుంది। ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలా, 175 సార్లు ఈ రాష్ట్ర మహిళల కోసం జగనన్న బటన్ నొక్కాడు। ఒకే ఒక్కసారి ఈ జగనన్న కోసం రాష్ట్ర మహిళలంతా బటన్ నొక్కడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ఈ మహిళలను చూస్తే అర్థమవుతుంది। ఎప్పుడన్నా మీటింగ్లో మహిళలు ఇంత తండోపతండాలు కలిసి రావడం ఎక్కడ చూడాల, ఒకే ఒక గవర్నమెంట్, జగనన్న గవర్నమెంట్ మాత్రమే ఇది సాధ్యం। ఎందుకంటే మహిళలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నాడు, జగనన్న కోసం మేమంతా సిద్ధం అంటూ, కాబట్టి జగనన్న కోసం మేమంతా సిద్ధమని మహిళంతా వచ్చారు। ఇదే విధంగా జూన్ 4వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేననే మాట వినడానికి, ప్రమాణ స్వీకారం రోజు వినడానికి నీ చెవులు బాగా పనిచేయాలి నారా చంద్రబాబు నాయుడు। ఈ 3 రోజులు నీ ఒంటి మీద కులుకు లేకుండా నీ నాలుక అదుపులో పెట్టుకోవాలి। ఎందుకంటే ఈ రాష్ట్ర పేద ప్రజలంతా కడుపు మంట నీకు తప్పకుండా తగులుతుందని చెప్తాన్నా। ఈ రాష్ట్రంలో వృద్ధులు కడుపు మంట అంతా తప్పొద్దు అనుకుంటున్నా। వాలంటీర్లు 5వ గంటకు పోయి ముసలి వాళ్ళకి నిద్ర లేపి వాళ్ళ చేతులు పెడతా ఉంటే, ఒక పెద్ద దిగ్గులాగా ఉన్న జగనన్న పెడతా ఉంటే నువ్వు ఓరవలేక దాన్ని కూడా కోర్టుకేసిన నీ నీచపు బుద్ధి ముసలి పట్ల కూడా ఈ రోజు రేపు చనిపోయే
చనిపోయే ముసలాళ్ళు పాపం అకన్న కష్టాలు పడతా ఉంటే వాళ్ళ పట్ట కూడా నీకు ఏమాత్రం జాలి లేకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని నీకు కోర్టుకు వేసావు. 40 మంది ముసలి వాళ్ళు చనిపోయినారు. ఆ ఉసురంతా నీకు రాష్ట్రంలో తగలకుండా పోద్దే ఖచ్చితంగా మాలాంటి మహిళల గోష్టంతా నీకు తగలుతుంది. ఖచ్చితంగా మహిళలంటే నీకు ఏ రోజు గౌరవం లేదు, ఎస్సీలన్నా ఏ రోజు గౌరవం లేదు, ఎస్టీలన్నా నీకు ఏ రోజు గౌరవం లేదు. ఇంతకుముందు గతంలో ఎస్సీలన్నా గౌరవం లేదు. ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల మహిళలు నా అక్క చెల్లెలు అంటున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, కింద ఉన్న ప్రజలు ఉన్నారని మమ్మల్ని నమ్ముకున్నాడు. కాబట్టి జగనన్న వైపు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు జూన్ 13 వస్తుందా అని. జగనన్న కోసం మనమంతా సిద్ధమా? జగనన్న కోసం మనమంతా సిద్ధమా? జగనన్న కోసం మనమంతా సిద్ధమా? జై జగన్, జై జగన్, జై జగన్.